హాయ్ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఎస్పీ రెడ్డి. ఈరోజు యాక్చువల్గా మనం అద్దంకి నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సింగరకొండ అనే ఒక పుణ్యక్షేత్రానికి వచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క హైవే నార్కట్పల్లి అద్దంకి హైవే అంటారండి. ఈ ఇంకా ఏ ఫంక్షన్లో జరిగినా వాళ్ళకి దేనికి సంబంధించిన తీసుకోవాలనుకున్న రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక ప్రతిదీ అన్ని కులసత్రాలేనండి. టెంపుల్ వరకు మొత్తం అన్ని కులాలకు సంబంధించినటువంటి ఇవి సత్రాలు ఉన్నాయండి. ఇది మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రం. ఇంకా కన్స్ట్రక్షన్ జరగలేదు, జరిగేటట్టే ఉంది. ఇటు సైడ్ వచ్చేసరికి ఒక అన్నదాన సత్రం కనిపిస్తుందండి. మీరు చూసినట్టయితే శ్రీరామ జీవన అన్నదాన సత్రం. సమ్ బెటర్ అండి. ఏ కులానికి పేరు పెట్టలేదు. ఇది వచ్చేసరికి మామూలుగా సర్వజనం శ్రీరామ దేవుడి పేరు పెట్టుకున్నారు. ఇది ఒక కుల సత్రం, ఇది ఒక దేవుడి పేరు మీద పెట్టిన ఒక సత్రం. యాక్చువల్గా ఇతను మాకు తెలిసిన అతనే అనుకుంటా, శ్రీరామ అని, మా ఊరు పక్క అతను. ఇక్కడ ఏదో కొత్తగా శ్రీ మురళీకృష్ణ వారి దేవాలయం కొత్తగా కట్టినట్టున్నారండి ఈ టెంపుల్. ఒక మురళీకృష్ణ దేవాలయం అండి. సింగరకొండలో ఈ మధ్య చాలా ఆంజనేయ స్వామి టెంపులే కాదండి, చాలా టెంపుల్స్ పెడుతున్నారు. టెంపుల్ కాబట్టి లోపలికి వెళ్ళకూడదు, బయట నుంచే మనం చిన్న వీడియో తీద్దాం. మూల విరాట్ అవన్నీ మనకేమి కనిపించడం లేదు. ఇదండి కొత్తగా కట్టిన ఒక టెంపుల్ సింగరకొండలో. యాక్చువల్గా ఈ సైడ్ తీసుకుంటే ఇటు వచ్చేసరికి వాల్మీకి బోయ అన్నదాన సత్రం. వీళ్ళు మాత్రం ఏదో కొంచెం చిన్నది తక్కువలోనే ఇచ్చేశారు. మామూలుగా అయితే పెద్ద బిల్డింగ్లు ఉండేవి. ఇది వచ్చేసరికి మనకి చిన్నదిగా కనిపిస్తుంది. ఒక ఏదో చిన్న షెడ్ లాంటిది వేసేసారు. ఇంకా ఇది చూస్తే హరిదాసు అన్నదాన సత్రం. అది హరిదాసులకు సంబంధించిన అన్నదాన సత్రం అండి. ఎక్కడికన్నా చూడు, ప్రతి టెంపుల్ దగ్గర ముందు గుడి కన్నా కూడా ఇవే వందల సంఖ్యలో ఉండేట్టున్నాయి. కులసత్రాలు మనకి ఫస్ట్. ఇటు చూస్తే చక్కగా ఏదో బంతిపూల తోట కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బంతిపూల తోట సాగు చేస్తున్నారండి. ఎవరో పెద్దవాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. బాగుంది చూడటానికి. ఆ దూరంగా కనిపించే అపార్ట్మెంటు ఈ మన సినిమాల్లో అశోక్ కుమార్ అని ఒక అతను ఉన్నాడు కండి, అతను వెంచర్ అది. దాని పేరే అశోక్ కుమార్ వెంచర్. అతని ఇల్లు కూడా ఉంది ఇక్కడ. స్టార్టింగ్లో ఇల్లు కట్టుకున్నాడు. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. పెద్ద ఆయన ఎవరో నీళ్ళు పడుతున్నాడు. యాక్చువల్గా వచ్చేసరికి ఇది ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఏదో సత్రం ఉంటుందండి, అన్నదాన సత్రము. శ్రీ కృష్ణదేవరాయ అన్నదాన సత్రం, కాపు కళ్యాణ మండపం అండి. ఇది ఒక కుల సత్రం. బాగుంది, బాగా కన్స్ట్రక్షన్ చేశారు. పెద్దదే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా దూరం వస్తుంది టెంపుల్కి, చాలా దూరం ముందుగా ఇవన్నీ కట్టారండి. ఈ యొక్క మా సింగరకొండ వ్యూ అండి. చూడటానికి ఎలా ఉందో తెలియదు కానీ చాలా నీట్గా కనిపిస్తూ ఉంది. ఈ సత్రం తర్వాత ఈ వచ్చే ఇళ్ళని ఈ కనిపించే ఇల్లేనండి. మధ్యలో కనిపిస్తుంది కదా అశోక్ కుమార్ ఇల్లు. ఇది అశోక్ కుమార్ వెంచర్ అంటారు. 15-20 సంవత్సరాల క్రితమే అతను ఇక్కడ వెంచర్ వేసాడు. అప్పుడు ఇక్కడ అన్ని తుమ్మ చెట్లు, కంప చెట్లు తప్పితే ఏమీ ఉండేవి కాదు. ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్, చిన్న టెంపుల్ పెట్టారండి. దుర్గమ్మ వారి ఆలయం. యాక్చువల్గా ఇంతకు ముందు లేదు, ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు కనకదుర్గమ్మ వారి టెంపుల్.
యాక్చువల్గా ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసరికి గుళ్ళో పనిచేసే పూజారులకు ఇచ్చిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అలాట్ చేసిన స్థలాల్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఒక్కొక్క ఇల్లు. ఈ పెద్ద ఇల్లు మాత్రం అందరి గుళ్ళో పూజారులే అండి. ఇక్కడ పైకి మనకి నరసింహస్వామికి వెళ్ళే దారి కొండ అంటే బస్సులు కార్లు వెళ్ళడానికి దారి ఉందండి. దారి ఇక్కడి నుంచి వేశారు. మళ్ళీ మెట్ల మార్గం అనేది గుడి ఎదురు దగ్గర నుంచి ఉంది. ఈ బిల్డింగ్స్ మాత్రం గుళ్ళో పూజారులే అండి యాక్చువల్గా. అది అక్కడ జనం కనిపిస్తున్నారు కదండి మామూలుగా, ఆ కనిపించే బిల్డింగేనండి అశోక్ కుమార్ గారి ఇల్లు. సంవత్సరానికి ఒక్కసారి కూడా ఉంటాడో ఉండడో తెలియదు, కానీ అతను కన్స్ట్రక్షన్ ఇది ఆ వెంచర్ వేసినప్పుడు మాత్రం ఫస్ట్ అతను ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాతనే ఆ ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి. కానీ ఇప్పటికి కూడా ఇక్కడ ఏం పెద్దగా కన్స్ట్రక్షన్ జరగలేదు. ముందు ముందు ఏమైనా జరుగుతుందేమో తెలియదు. అదేనండి అశోక్ కుమార్ గారి ఇల్లు. ఏదో వర్క్ చేస్తున్నట్టున్నారు వర్కర్స్. కొంచెం లోపలికి వెళ్తే వాటర్ ప్లాంట్ ఒకటి ఉందండి, కానీ కనిపించట్లేదు బయటకు మనకి. ఇది అశోక్ కుమార్ గారి ఇల్లు. ఇవన్నీ కూడా గుళ్ళో పూజారులువి, ఇవన్నీ గుళ్ళో పూజారులు ఇల్లు ఇవన్నీ అండి. యా ఒక్కసారి ఇది చూడండి పై నుంచి కింద దాకా. ఇది నరసింహస్వామి గుడికి పైకి కొండ మీదకి వెళ్ళడానికి బస్సు మార్గం, రహదారి అన్నమాట. ఇది ఆర్చి చాలా చాలా నీట్గా కట్టించారు. ఇదేనండి, ఏదైనా వెహికల్లో వెళ్ళాలంటే మనం ఇటు నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇదండి అశోక్ కుమార్ వెంచర్ స్టార్టింగ్ రోడ్డు. ఇక్కడి నుంచి మొత్తం ఒక ఆ కనిపించే అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇది ఈ కనిపించే ఇల్లు ఏమో అశోక్ కుమార్ది అండి. ఈ కనిపించే ఇల్లు అశోక్ కుమార్ది. అపార్ట్మెంట్ ఏదో కన్స్ట్రక్షన్ చేశారు. దాంట్లో కొంతమంది ఉంటున్నట్టున్నారు, ఓవరాల్గా దాంట్లో కూడా ఉంటున్నట్టున్నారు. ఇది అశోక్ కుమార్ గారి ఇల్లు మనకు కనిపించేది. యాక్చువల్గా ఇదండి ఇంకా సింగరకొండ పైకి వెళ్ళే దారి. ఇది మనకు దూరంగా కనిపిస్తుంది ఇది టెంపుల్. ఆ పైన కొండ చివరన కనిపిస్తూ ఉన్నట్టుంది. కరెక్ట్గా పాయింట్అవుట్ చేయాలంటే ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంది. కరెక్ట్గా ఆ చివరన కనిపించేదండి టెంపుల్కి. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఇంకా కొన్ని కుల సత్రాలు ఉన్నాయి, అన్ని సత్రాలు కంప్లీట్ కాలేదు కదా. ఆ కనిపించే సత్రం వచ్చేసరికి ఒక పూజారి ఇల్లు లాగా ఉంది. కొంచెం పైకి వెళ్తే ఇది కుమ్మర్ల అన్నదాన సత్రము ఏదో సంథింగ్ ఉందండి యాక్చువల్గా. అసలు నిజంగా సింగరకొండకు వస్తే ఎన్ని టెంపుల్స్ ఈ మధ్యలో ఈ చుట్టుపక్కల అసలు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రకాశం జిల్లా మొత్తం మీద కూడా ఒక ఊర్లో ఇన్ని టెంపుల్స్, ఇంతమంది దేవుళ్ళు ఉన్న ఊరనేదే లేదండి. చూడండి ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు దంపతులు. ఎవరమ్మా? అర్థంకి ఇక్కడ వెలిసాడు పాపం. ఇక్కడ కూర్చున్నాడు, ఎటు పోయాడో లేడు. ఈయన చాలా సంవత్సరాల నుంచి ఈ చెట్టు కింద కూర్చొని మామూలుగా ఈ జాతకాలు అవి చెప్తుంటాడు. ఈరోజు కనిపించట్లేదు, ఎటు పోయాడు. ఇదిగో ఇంకొక అన్నదాన సత్రం అండి, కాకతీయ కమ్మవారి సేవా సమితి అన్న సత్రం. ఇల్లు బాగా కట్టారు కన్స్ట్రక్షను. ఇది ఒక అన్నదాన సత్రం కాండ్ కుల సత్రం అండి. రూములు ఫుల్ అయినయే ఉన్నాయండి. పాపం అమ్మాయికి ఏదో పాపం అనుమానం వచ్చినట్టు ఉన్నది. మనం ఏదో చేస్తున్నాం అన్నట్టుగా. ఇదండి ఇక మెయిన్గా ఎదురుగా కనిపించేది ఆ వెహికల్స్ ఆగిన దగ్గర టెంపుల్, మెయిన్ టెంపుల్. చెట్ల వల్ల కనిపించట్లేదు కదా, మామూలుగా అయితే కనిపిస్తుంది.
వేమారెడ్డి సేవా సమితి. ఇది వేమారెడ్డి రెడ్ల సత్రానికి డైరెక్ట్ ఉందండి. ఈ మధ్యలో ఇది ఇంకొక సత్రం అండి, శ్రీకృష్ణ యాదవ అన్నదాన సత్రం ఇది. దీని బ్యాక్ సైడు వేమారెడ్డి అన్నదాన సత్రం ఉందండి. కానీ ఈ సింగరకొండ అనే పుణ్యక్షేత్రం మాత్రం చాలా చూడదగ్గ ప్రదేశం అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇక్కడికి వస్తే చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలా చాలా పవిత్రమైనది కూడా. ఏదో మహిమగల దేవుడు అని ఏరియాలో బాగా పేరు. ఎక్కువగా మంగళవారం, శనివారం, ఆదివారం మాత్రం చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. ఇది గాయత్రి అమ్మవారి దేవస్థానం. ఎన్ని టెంపుల్స్ కట్టారండి, అసలు ఎన్ని టెంపుల్స్ కట్టారు. ఇది వచ్చేసరికి వేమారెడ్డి అన్నదాన సత్రం అండ్ కుల సత్రం. యా, వేమారెడ్డి అన్న ఏరియాలో స్టార్టింగ్ ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ జరిగినాయండి. ముందు ఇంకా ఎంత డెవలప్ అయింది అనేది ఈ 5 yearsలో తెలుస్తుంది. ఇప్పుడు మనం సింగరకొండ వెళ్దాం, ఓకేనా? ఓకే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఎలా చెప్పాలో ఇప్పుడు కొత్త కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఏదైనా ఎలా చెప్పాలో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఆల్ ఈజ్ వెల్, కీప్ స్మైల్. థ్యాంక్ యూ వెరీ మచ్.